आइए आज हम 10वीं कक्षा का 9वां पाठ दक्षिण गंगा गोदावरी पाठ के द्वारा गोदावरी मैया का दर्शन करते हैं। कल कल करती नदियाँ सारी, छम छम करती बूंदे प्यारी, सर सर करती हवाएं न्यारी, जन जन होवे यू बलिहारी, जन जन होवे यू बलिहारी। इस पाठ को पढ़ाने का मुख्य उद्देश्य ये है कि छात्रों को यात्रा वृत्तांत साहित्यिक विधा का ज्ञान कराते हुए उनमें लेखन करने की प्रवृत्ति का विकास करना, यात्रा वृत्तांत की भाषा शैली से परिचित कराना और इसके साथ साथ लेखक काका कालेलकर का परिचय कराते हुए उनकी भाषा व रचना शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है। इसकी विधा विशेष देखते हैं। यह एक यात्रा वृत्तांत पाठ है। यह गद्य की एक प्रमुख विधा है। इस पाठ में लेखक किसी दर्शनीय स्थल से संबंधित अपनी यात्रा की अनुभूतियों को रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है। प्रस्तुत पाठ दक्षिण गंगा गोदावरी भी श्री काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है, जो उनकी रचना सप्तसरिता से लिया गया है। इसमें लेखक ने गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का वर्णन किया है। अब हम लेखक श्री काका कालेलकर के बारे में जानेंगे। काका कालेलकर का पूरा नाम दत्तात्रेय बालकृष्ण कालेलकर है। उनका जन्म सन 1885 में और मृत्यु सन 1991 में हुई। इन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया। इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से हिंदी की खूब सेवा की। वे राज्यसभा के सदस्य भी रह चुके हैं। इस पाठ में श्री काका कालेलकर जी ने गोदावरी नदी की सांस्कृतिक धार्मिक पवित्रता, इसकी विशेषता और प्राकृतिक सौंदर्य का अद्भुत और सजीव वर्णन किया है। इसका हम दृश्य रूप में देखकर आगे जानेंगे। चलिए इसका विस्तार वर्णन दृश्य रूप में देखकर गोदावरी मैया का दर्शन करते हैं। कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 1341 कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है। చెన్నై నుండి రాజమండ్రికి నా ప్రయాణం మొదలైనది. రాజమండ్రిలో గోదావరి మాతను దర్శించేందుకు నా మనస్సు ఎంతగానో ఉవ్విళ్ళూరుతూ ఉంది. రాజమండ్రి చేరే క్రమంలో బెజవాడ వద్ద సూర్యోదయం చూసే భాగ్యం కలిగినది. అవి వర్షాకాలపు రోజులు. మార్గమంతా చెరువులు, తోటలు, అందమైన పచ్చదనం కనువిందు చేశాయి. ఆ వాతావరణం ఎంత సుందరంగా ఉంది అనంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగినది. పశ్చిమం వైపున రైలు పట్టాల ఒడ్డున ఒక కాలువ ప్రవహిస్తూ కనిపించింది. గట్టిగా నిలిచిన నీరు ఆ కాలువను సజీవంగా ఉంచింది. మధ్య మధ్యలో చిన్న చిన్న పడవలు కూడా కనిపించాయి. రంగురంగుల మేఘాలు ఆకాశంలో తేలుతూ వాటి ప్రతిబింబం నీటిలో స్నానం చేస్తున్నట్లుగా అనిపించింది. అందువల్ల నీరు మరింత లోతుగా ఉందని అనిపించింది. చుట్టుపక్కల చంచలమైన పుష్పాల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన కొంగలు ఉదయం వీచిన గాలితో కలిసి నా మనస్సుని ఉల్లాసింపజేశాయి. ఈ కవితా స్వరూప ప్రయాణంలో నేను కొవ్వూరు స్టేషన్కి చేరుకున్నాను. ఇక్కడి నుండే గోదావరి మాతను దర్శించాలనే కోరిక కలిగింది. రైలు వంతెనపైకి రాగానే ఏ వైపు చూడాలో నాకు సందిగ్ధం ఏర్పడింది. కుడివైపున లేదా ఎడం వైపున. వంతెన మధ్య నుంచి చూసిన గోదావరి మహాప్రవాహం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. గంగా నది, సింధు నది, సోనభద్ర, ఐరావతి వంటి మహానదుల వైభవాన్ని నేను ఇంతకుముందే చూశాను. బెజవాడలో కృష్ణానది దర్శనంతో ఇంకా గర్వించాను. కానీ ఈ రాజమండ్రి ముందు గోదావరి మరింత వైభవంగా, నిరాడంబరంగా, అద్భుతంగా నా కంటికి ప్రత్యక్షమైనది. ఆ దృశ్యం చూస్తూ నేను ప్రకృతి యొక్క దివ్య భవ్య కావ్యాన్ని ఆస్వాదించాను.
పడమర వైపున పర్వత శ్రేణులు, మేఘావృత ఆకాశం, శ్యామల వర్ణ మేఘాలు, నడుములోతే నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి ఒక శీతల సౌందర్యాన్ని పంచాయి. ఆ పర్వతాలపై తేలియాడుతున్న తెల్లని మేఘాలు ఋషుల్లా, మునుల్లా అనిపించాయి. ఈ అందాన్ని నేను ఎలా వర్ణించగలను? కష్టాలు, ఆపదల నుండి బయటపడి విజయాన్ని సాధించిన దేశం ఎలా నూతన వైభవాన్ని సంతరించుకుంటుందో అలానే గోదావరి ప్రవాహం గౌరవంగా, అఖండంగా ముందుకు సాగుతుందని నాకు అనిపించింది. ఈ నదీమ తల్లి ఒడిలో చిన్న పెద్ద పడవలు తల్లి ఒడిలో పిల్లలలాగా ఆడుకుంటూ కనిపించాయి. వాటి కదలికలు సుడిగుండాల్లా, ఒకసారి భయానకంగా, ఒకసారి నవ్వులా అనిపించాయి. ఈ విస్తారమైనటువంటి ప్రవాహంలో ద్వీపాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపించాయి. పాత ద్వీపాలు స్థిరంగా ఉండగా కొత్త ద్వీపాలు కవిత్వ ప్రతిభలాగే కొత్త రూపాలను సంతరించుకున్నాయి. ఈ ద్వీపాల మీద కొంగలు ప్రశాంతంగా నిలబడి తమ పాదముద్రలు వదులుతున్నాయి. ఈ నది ఒడ్డున నిలిచిన భవంతులు, మందిరాలు ఒక నిత్య ఉపాసన వేదికలుగా నాకు కనిపించాయి. గోదావరి తీరంలోని దేవాలయాల్లో ఘంటానాదం, ప్రార్థనల మధ్య భక్తులు నదీ జలాన్ని పవిత్రంగా భావించి కలశాల్లో నింపుకొని తిరిగి వదిలే దృశ్యం నాకు ఎంతో పవిత్రంగా అనిపించింది. గంగా జలానికి సమానంగా గోదావరి జలానికి ప్రజలు ఇచ్చే భక్తి ఇక్కడ ప్రతి మనసులోనూ నిండుగా కనిపించింది. అందుకే ఈ గోదావరి మాతను దక్షిణ గంగగా పిలుస్తారు. వంతెన దాటి తూర్పు వైపున చూసినప్పుడు గోదావరి మరింత విస్తారంగా కనిపించింది. సముద్రాన్ని కలవటానికి ఉల్లాసంగా, ధీరంగా, గంభీరంగా సాగిపోతున్న తల్లి రూపం నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనది. ఈ నదిలో తూర్పు ద్వీపాలలో వనశ్రీ విస్తరించి ప్రకృతి తన సౌందర్యాన్ని విరజిమ్మింది. గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రి, ధవళేశ్వరంలో ప్రజలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అదే సమయంలో ఎడమ ఒడ్డున తెల్లని మొక్కల ప్రవాహం నదిలో తేలుతూ గాలితో కలిసి నాట్యం చేస్తూ కనిపించసాగాయి. ఈ దృశ్యం గోదావరి విశాల ఒడిలో ఒక ప్రత్యేక చైతన్యం కలిగించింది. సూర్యుడు ఆనందంగా ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతున్నాడు. ఆ క్షణంలో నేను గోదావరిని తల్లిగా పిలిచాను. మాతా గోదావరి, రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు వరకు అందరికీ నీవే తల్లిలాగా స్తన్యపాలు తాగించావు. అనగా తల్లిలాగా అందరినీ ఆదరించావు. నీ ఒడ్డున శూరులు, వీరులు, తత్వజ్ఞానులు, మహాసాధువులు, రాజకీయ నాయకులు, భక్తులు ఇలా చాలామంది జన్మించారు. మా పూర్వీకుల అధిష్టాత్రి దేవత నీవే. నేను కొత్త ఆశలతో నీ దర్శనానికి వచ్చాను. నీ నీటిలో అమోఘ శక్తి ఉంది. నీ ఒక్క చుక్క నీటిని సేవించడం కూడా వ్యర్థం కాదు. దక్షిణ గంగగా కొనియాడబడే ఓ గోదావరి మాత, నీకివే నా వందనాలు. दक्षिणी गंगा गोदावरी पाठ के लेखक श्री काका कालेलकर जी हैं। इसमें लेखक प्रकृति का सुंदर वर्णन किया है। लेखक चेन्नई से राजमंड्री रेल की यात्रा कर रहे थे। बिजवाड़ा से आगे सूर्योदय हुआ। बरसात के दिन होने के कारण जहाँ तहाँ विविध छटाव वाली हरियाली फैली हुई थी। यह बहुत सुंदर दिखता है। पूर्व की तरफ एक नहर रेल की पटरी के किनारे पर बह रही थी। उसमें तितलियों की तरह अपने पाल कतार में खड़ी हुई नौकाओं के से नहर का अनुमान लगाना पड़ता। बीच में छोटे छोटे तालाबों में रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतरता हुआ ऐसा दिख पड़ता जैसे ऋषि या मुनि हो। कहीं कहीं चंचल कमलों के बीच मौन बगुलों को देखकर सवेरे की ठंडी हवा का अभिनंदन करने का मन मचल पड़ता। कोवूरू स्टेशन पर गोदावरी माँ का दर्शन होता है। गोदावरी आंध्र प्रदेश और तेलंगाना की प्रमुख जीव नदी है और यह अत्यंत सुंदर है।
राजमहेंद्री के निकट आते ही यह और अद्भुत दिखाई देती है। रेल की पुल से गुजरते समय यह सबका मन लुभा लेती है और भी सुंदर दिखती है। राजमहेंद्री के आगे गोदावरी की शान और शौकत बड़ी निराली है। पश्चिम की तरफ दूर दूर तक पहाड़ियों की श्रेणियां हैं। बादलों का सांवला रंग गोदावरी के मटमैल जल की छाई को और भी गहरा कर देता है। गोदावरी का अखंड प्रवाह पहाड़ों में से निकलकर अत्यंत गौरवशाली लगता है। यह ऐसा लगता है कि छोटे बड़े जहाज गोदावरी के जल में तैर रहे हैं। नदी का किनारा यानी मनुष्यता की कृतज्ञता का अखंड उत्सव गोदावरी नदी के किनारे के मंदिरों के ऊंचे ऊंचे शिखर उसकी अखंड उपासना है। यहाँ मंदिरों की घंटियों की आवाज दूर दूर तक सुनाई देती है। संस्कृत के उपासक भारतवासी यहाँ गंगा जल के आधे कलश गोदावरी में उड़ेल कर गोदावरी के जल से फिर अपना कलश भर कर ले जाते हैं। यहाँ की टापुओं की अलग ही शोभा है। पश्चिम की तरफ गोदावरी जितनी चौड़ी थी उससे भी ज्यादा पूरब में थी। सरित पति से सरिता मिलने जाए तब उसे संभ्रम, घबराहट और उत्तेजना तो होगी ही, पर गोदावरी तो धीर गंभीर माता ही ठहरी। माता गोदावरी राम, लक्ष्मण और सीता से लेकर बूढ़े जटायु तक सबको तूने ही स्तनपान करवाया था। गोदावरी के तट पर शूरवीर भी पैदा हुए और बड़े बड़े तत्वज्ञानी भी, साधु संत भी जन्मे, धुरंधर राजनीतिज्ञ भी और ईश्वर भक्त भी। लेखक का कहना है कि गोदावरी के जल में अमोघ शक्ति है, उसके पानी का एक बूंद का सेवन भी व्यर्थ नहीं जाता। अब हम भाषा की बात के अंतर्गत सूचना के अनुसार दिए गए अभ्यास कार्यों को एक एक करके करेंगे। पर्याय शब्द: बरसात, बारिश, वर्षा, सरिता, नदी, तटनी, पहाड़, पर्वत, गिरी। विलोम शब्द: विजय, पराजय, प्रसिद्ध, अप्रसिद्ध, दुर्लभ, सुलभ। वचन: नहर, नहरें, तितली, तितलियां, कविता, कविताएं, लहर, लहरें। चलिए संधि विच्छेद देखते हैं। सूर्योदय, सूर्य प्लस उदय। उन्माद, उत प्लस माद। पवित्र, पो प्लस इत्र। अत्यंत, अति प्लस अंत। समास: साधु संत, द्वंद्व समास, चरण चिन्ह, तत्पुरुष समास, गंगा जल, तत्पुरुष समास। अकर्मक और सकर्मक क्रियाएं: सकर्मक क्रियाएं वे हैं जिनका अर्थ कर्म के बिना पूर्ण नहीं होता, और अकर्मक क्रियाएं वे होते हैं जिनका अर्थ बिना कर्म के भी पूर्ण हो जाता है। अकर्मक और सकर्मक क्रियाओं के कुछ उदाहरण देखते हैं। अकर्मक क्रिया: सोना, हंसना, उठना, दौड़ना, चलना। सकर्मक क्रिया के उदाहरण: पढ़ना, पीना, कहना, खाना, लिखना इत्यादि। अब हम इस पाठ से संबंधित टीचर्स डायरी और रिफ्लेक्शंस लिखने का एक नमूना देखते हैं।